ఇది చెప్తూనే ఉంటారు. ఎందుకంటే రామ భక్తులు లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ కాదు. అందుకోసం ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రామ భక్తుల వల్లనే మన శ్రీరామనవమి శోభయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. మంచి శోభయాత్ర వెళ్తుంది. దాదాపు 10 అవర్స్ శోభయాత్ర యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా వెళ్ళదు, మన భాగ్యనగరంలో వెళ్తుంది. 10 అవర్స్ దాదాపు షిఫ్టింగ్ ఆ కార్యకర్తలు వేరే వేరే చోట నుంచి, వేరే కోన నుంచి, ప్రతి ఒక్క బస్తీ నుంచి, ప్రతి ఒక్క ఊరు నుంచి, మన తెలంగాణ కాకుండా పక్క స్టేట్ నుంచి కూడా రామభక్తులు వస్తారు, కార్యక్రమంలో పాల్గొంటారు. మంచిగా జై శ్రీరామ్ స్లోగన్ ఇచ్చి ముందుకెళ్తారు, ఆడతాడు, పాడతారు, మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఈ ప్రత్యేకంగా మన శ్రీరాముడు ఆశీర్వాదం ప్రతి ఒక్క రామ భక్తుల పైన ఉంటుంది అనుకోండి. ఎంత ఎండ ఉంటుంది, ఎంత భయంకరమైన ఎండ ఉంటుంది మీ అందరికీ తెలుసు. కానీ ఆ స్వయం దేవుడే మన నెత్తి పైన చేయి పెడతారు, ఆ విధంగా ఫీలింగ్ వస్తుంది. నేను కింద ఉంటాను, నేను పైన ఉంటాను. కానీ ఆ రోజు ఆకలి కూడా కాదు, వాటర్ తాగని కూడా యాదు కూడా ఉండదు. జస్ట్ రామ భక్తులే కనబడతారు మనం. అంత మంచి కార్యం అది జరగకూడదు. దాని గురించే ఒక రామ భక్తులది సైన్యం మనం తయారు చేస్తున్నాం. దానికే ఇది వాలంటీర్ మీటింగ్. నేను అన్నిటికీ రెడీ. ఈ శ్రీరామనవమి శోభయాత్ర మీరు ఉండకపోని, కానీ యాత్ర మీరు చాలు చేసినారు. దీనికి మేము ఖతమయ్యే వరకు మేము ఇదే శోభయాత్రని కంటిన్యూగా చేస్తాం. మా తర్వాత మా పిల్లలు కంటిన్యూగా చేస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలుగా కంటిన్యూగా చేస్తారని ఆ ఫీలింగ్ మీద రావాలి. ఇవాళ ఒక మాట అంటున్నా తమ్ముళ్ళ, ఎంతో మంది నా దోస్తులు ఉన్నారు, ఎంతో మంది యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో నాకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి చాలా వరకు కార్యకర్తలు ఉన్నారు. కానీ రాజాసింగ్ని ఎట్టి పరిస్థితిలో సంపాలని మా బామ్మర్దులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఏ వ్యక్తి ఇప్పుడు నేను పైన ఉన్న కింద పోయే వరకు ఏమైతే చెప్పలేం కదా. ఇవాళ చాలా మంది కార్యకర్తలు ఎక్కడొక్కడి నుంచి వచ్చినా తెలియదు, కానీ కరెక్ట్గా ఇంటి వరకు వెళ్తారు. గ్యారంటీ ఉందా? ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు. లైఫ్కి ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు తమ్ముళ్ళారా. అందుకోసం ఈ యాత్ర వల్ల మీకు తెలియదు ఎంత బెనిఫిట్ అయింది. ఈ యాత్ర వల్ల 2010లో జై శ్రీరామ్ చెప్పనికి చాలా భయపడాడు. 2010లో ఎక్కడైనా యావత్ భారతదేశంలో మీరే తయారు చేసి తీసుకోండి. ఒక మాట యాద పెట్టుకోండి, ఈ యాత్ర మీది, ఒక వ్యక్తిది కాదు. ప్రతిసారి నేను ఈ మాట రిమైండ్ చేస్తా, ఎందుకంటే ఫ్యూచర్ మాకు తెలుసు, ముందు ఏమైతుంది అది మాకు తెలుసు. అందుకోసం మా వెనుక ఇంకోటిని తయారు చేస్తాం. ఆ తర్వాత ఆయన తర్వాత ఇంకోటి ఉన్నాడు, ఆయన తయారైతేనే ఉంటారు. ఎందుకంటే ఎప్పటి వరకు దేశ ద్రోహులు ఉంటారు కదా, అప్పటి వరకు మనకు ఫైట్ చేస్తూనే మనం ఉండాలి. అప్పటి వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు గజ్వా హింద్ది ప్లానింగ్ చేస్తున్నారు. గజ్వా హింద్ అంటే మన దేశంలో ఉండి మన భారతదేశం పైననే యుద్ధ చేయాలి. లోపట ఒక సైన్యం తయారవుతుంది. కానీ మన హిందువుల్లో ఏ విధంగా సైన్యం తయారవుతుంది? నడ్రా ఇవాళ నైట్ పుల్వాటం, నడ్రా అక్కడ కూర్చుందాం, ఆ చౌరస్తాలో కూర్చుందాం, మన ఇంటి బయట గడపలో కూర్చుందాం. ఏ టైం వరకు? పొద్దుగాల 4-5 వరకు మేలుకుంటారు, మళ్ళీ పండుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే 12, 1, 2కి మళ్ళీ లేస్తారు. మళ్ళీ అయిందిరా, అది దిగిపోయింది, మళ్ళీ నైట్ ఎవరు తగ్గిస్తారా? కొన్ని హిందువుల్లో ఈ విధంగా వాతావరణం క్రియేట్ అవుతుంది. మన హిందూ కార్యకర్తలు ఇప్పటికే 35% వాళ్ళు ఉన్నారు. ఇంకా 10-15 ఇయర్స్ తర్వాత ఆ 35% డబల్ చేయండి, ఎంత అయిపోయింది? 70%. ఎన్ని కోట్లు అయిపోయినారు వాళ్ళు? 70 crores. వాళ్ళ సంఖ్య పెరిగింది. పాకిస్తాన్ డైవర్డ్ అయింది మన భారతదేశం నుంచి, బంగ్లాదేశ్ డివైడ్ అయిపోయింది. ఇంకొక వాళ్ళు దేశం అడుగుతారు, ఇంకొక ముక్క అడుగుతారు. వాళ్ళు ఒక జనాభా పెరిగితే ఒక ముక్క అయినా అడుగుతారు, లేకపోతే భారతదేశానికి ఒక ఇస్లామిక్ స్టేట్ గా కన్వర్ట్ చేయండి అని వాళ్ళు మొత్తం ఫైట్ చేస్తారు. దానికి అంటారు గజ్వా హింద్. ఒక మాట తమ్ముళ్ళారా,
ఇరాక్ లో ఆయన వ్యక్తి చనిపోతే వాళ్ళు ఇక్కడ ఎంతమంది లాక్స్ ఆఫ్ పీపుల్ రోడ్ పైన వచ్చి ఫైట్ చేస్తున్నారు, రోడ్ పైన వచ్చి అరుస్తున్నారు, రోడ్ పైన వచ్చి ఏడుస్తున్నారు. ఒకవేళ మన భారతదేశానికి పాకిస్తాన్ కి భయంకరమైన ఒక యుద్ధం జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకంలో ఒక మాట రాసిండు, చాలా మంది ఇక తెలియదు.